ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడే అన్ని పార్టీలు కూడా ప్రచారాల్లో జోరించే అందులో భాగంగానే విశాఖకు అయితే మాత్రం బీజేపీ నాయకురాలు సినిమా యాక్టర్ నమిత గారు అయితే రావడం జరిగింది. ఆవిడ గత 2 days నుంచి కూడా ప్రచారంలో విస్తృతంగా దూసుకుపోతారని చెప్పొచ్చు. మనతో మాట్లాడడానికి సినిమా నటి బీజేపీ నాయకురాలు అయితే నమిత గారు ఉన్నారు. మేడం చెప్పండి మేడం, వైజాగ్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది వైజాగ్ మీకు? చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇది ముందు చాలా వాటి వచ్చాను, కానీ ఇన్ ద టైంలో బీచ్ రోడ్ చాలా స్పెషల్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు నా అక్కడ ఉంది, కొంచెం 3-4 days అక్కడ ఉంది, అండ్ టూరిజం ప్లేస్ ఉంది, అండ్ బాగా క్రౌడ్ ఉంది, అండ్ క్రౌడ్ ఇక్కడ వైజాగ్లో చాలా స్వీట్ ఉంది. మేడం, బీజేపీ పార్టీ నుంచి 2 days మీరు క్యాంపింగ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మేడం మిమ్మల్ని? అమేజింగ్ రెస్పాన్స్. ఇది ముందు ఇలాగా రెస్పాన్స్ నేను చూడలేదు, కానీ ఇప్పుడు సౌత్లో కూడా బీజేపీ ఈజ్ రాకింగ్. బీజేపీ అది ஒரு என்ன சொல்ற డాల్బీ స్పీకర్ సౌండ్లో ఎలా సౌండ్ వస్తుంది, అలాగా బీజేపీలో సౌండ్ వస్తుంది బయటికి. అంటే ఇప్పుడు అలయన్సెస్లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఈసారి విజయం ఎలా ఉండబోతుంది మోడీ గారిది? ఖచ్చితంగా మాదే. ఎందుకు అంటే నిన్న నా శ్రీ కృష్ణ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కోసం నాకు కొంచెం డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాను. అప్పుడు నేనేం చూసారు అన్నీ చాలా హ్యాపీగా ఉంది. అండ్ బీజేపీ కోసం అండ్ టీడీపీ పార్టీ కోసం, సైకిల్ కోసం అన్నీ చాలా థమ్స్ అప్ అవునండి. అంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన మొత్తం 3 parties కూడా ఎలక్షన్స్లోకి బరిలో దిగబోతున్నాయి. ఓ పక్క వైసీపీ సింగిల్గా ఎన్నికల్లో దిగబోతుంది. ఈసారి మళ్ళీ విజయం మాదే అని చెప్పి వైసీపీ పార్టీ అంటుంది, ఎలా చూస్తారు మేడం? చాలా పెద్ద డౌట్ ఉంది అది నాకు. ఎందుకు అంటే ఇన్ ద టైమ్ వి ఆల్ ఆర్ సూపర్ పవర్ఫుల్, సూపర్ గియర్డ్ అప్. సార్ మీరు చెప్పండి సార్. మేడం గారు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఆంధ్రాకి వచ్చి ప్రచారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము. సో మా వంతు సాయంగా మేము తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక అన్ని చోట్ల చేయడం జరిగింది, కానీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉంది, బాగుంది. అంటే ఏపీకి కావాల్సిన నిధులు రాకపోవడం బట్టి ఇలా పోలవరం పూర్తి అవ్వలేదు, ఇంకా తగిన వనరులు ఇక్కడ పుట్టించలేకపోయామని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే మోడీ గారు ఇవ్వలేదంటారా పోలవరం సంబంధించిన నిధులు? కానీ అలాంటి ఏంటంటే అండి, చేయాల్సిన పనులన్నీ జరుగుతున్నప్పుడు చేయవలసిన పనులు ఏం జరగలే. ఇప్పుడు అన్ని పనులు జరుగుతున్నాయి కదా, ఇది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇది కూడా జరుగుతుంది. ఎక్స్క్యూజ్ చెప్పాలంటే చెప్పొచ్చు, నాకు ఇది ఇవ్వలేదు అందుకే నేను ఇది చేయలేదు, నాకు వాళ్ళు రాలేదు, అలా ఏం లేదు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ స్టేట్కి అలొకేట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు జిఎస్టీ ట్యాక్సులు రావా? సెంట్రల్ ట్యాక్సులు వస్తాయి కదా. మరి వాళ్ళన్నీ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇది ఆటో ఇవన్నీ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనుకుని ఉంటే, ఒక రైతులకి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన టైం నుంచి అలా నడుస్తుంది, అదే ఇప్పటికి ఫినిష్ చేయొచ్చు కదా. అలా ఏం లేదు, ఒక ఎక్స్క్యూజ్ అంతే. వాళ్ళ వల్ల కాలేని దాన్ని ఇంకొకరి మీద చెప్పాలి అంతే. ఒక చెప్పండి మేడం, ఓట్ అనేది చాలా వాల్యుబుల్. సో ఓటర్స్కి మీరు ఏమైనా ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా మా హస్బెండ్ చెప్తారు, ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ అవర్ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ వీ విల్ నాట్ బి అలైవ్ టుడే. బికాస్ 2020 కరోనా టైంలో అందరి కోసం 1,40,00,000 140 crore పీపుల్ కోసం వ్యాక్సిన్ రెడీ చేసి మన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు. అది తర్వాత ఫుల్ వరల్డ్లో ఫ్రీలా అంత వ్యాక్సిన్ డొనేట్ చేశారు. Okay, so we are here because of him, and that is one of the biggest achievement of our Prime Minister Modi ji. But what I am trying to say is, just see the progress. 10 years ముందు మీరు కాంగ్రెస్కి వేరే అన్ని పార్టీకి ఓట్ చేశారు, అప్పుడు ప్రోగ్రెస్ చూడండి. ఇప్పుడు ప్రోగ్రెస్ లాస్ట్ 10 yearsలో ప్రోగ్రెస్ చూడండి. ఐ రిమెంబర్ దట్ ఫర్ షూటింగ్ నేను బై కార్ వెళ్తున్నాను సమ్టైమ్స్, అయ్యో the roads, highways was so bad that back pain, leg pain, neck pain, shoulder pain anni.
అండ్ ఇప్పుడు అందరి కోసం స్మూత్గా హైవేస్ ఉంది, ఎక్స్ప్రెస్ హైవేస్ ఉంది. తర్వాత మెట్రో ఫ్లైట్ కనెక్షన్, చాలా ఎయిర్పోర్ట్స్ ఉంది. తర్వాత మెట్రో ట్రైన్స్ ఉంది అందరి కోసం. డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అండ్ ఫ్రీ రేషన్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇలాగా చాలా ఏం చెప్తున్నాను, చాలా ఫెసిలిటీస్ వచ్చాయి ఇప్పుడు, ఇంప్రూవ్ అయ్యి. అండ్ వీ హ్యావ్ నౌ వైఫై, వీ హ్యావ్ ఆన్లైన్ డిజి పేమెంట్, జీపే, పేటిఎం. ముందులాగా కాదు, నౌ వీఆర్, ఒకవేళ ఇఫ్ వీ వర్ 150 years behind, now we have recovered at good speed. మేడం, దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, మీరు ఎందుకు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీకి అంటే ఏం చెప్తారు మేడం? I like their ideology. I follow that they are only working for the betterment of the public, of the nation. That is their sole purpose. And Modi ji has sacrificed everything. Whoever is with them, most of the people sacrificed a lot for the country's betterment and for the progress. So I am with బీజేపీ. ఇది ఇంకో విషయం నేను ఎలా చెప్తా. ఇప్పుడు అన్ని పార్టీల్లో పార్టీ స్పీచ్ అయిపోయిన తర్వాత కానీ పార్టీ స్పీచ్కి ముందు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ XYZ పార్టీ అయితే జై XYZ పార్టీ, జై XYZ పార్టీ అంటారు. ఇక్కడ ఎవరు ఎప్పుడు జై బీజేపీ అని చెప్పరు, ఎవ్వరు చెప్పరు. జై శ్రీరామ్ ఆర్ మాతాకి జై, జై హింద్ అంటే. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఒక్క మీడియం త్రూ నేను చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ బీజేపీ అనేది ఒకరికి మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న అందరి కోసం. మీరు తిట్టినా పొగిడినా మీకోసం పనిచేస్తున్న ఒక్క పార్టీ, జెన్యూన్గా పనిచేస్తున్న పార్టీ. దేశ నాయకులు ఎట్లా అయితే ఇప్పుడు మన సోల్జర్స్ ఉన్నారు కదా, బోర్డర్లో సోల్జర్స్ ఉంటారు కదా, సోల్జర్స్ నుంచి చైనీస్ వాళ్ళు వస్తున్నారు ఒక పక్క నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే, ఇది నా టాస్క్ కాదు బా, నేను కాదు, మీరు వెళ్ళిపోండి అని అంటారా? కాదు కదా. అయినా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా, హీ స్టాండ్స్ ఫర్ ఇండియా. బీజేపీ ఒక్క పార్టీ అలాగా. మోడీ బీజేపీ పార్టీలో ఉన్న అన్ని లీడర్స్ ఇలానే నుంచున్నారు. కానీ కొంతమంది దాన్ని ఇంకొక వెర్షన్లో జనాలకి తీసుకుపోయి పక్క ద్రోవ పట్టిస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు చూస్తున్న మీడియాలో వస్తున్న న్యూస్, ఇంటర్నెట్ డిజిటల్లో వస్తున్న క్లిప్ మాత్రమే చూసి ఒక కంక్లూషన్స్కి రాకండి. మీరందరూ చాలా చదువుకున్నారు, చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నారు కదా, కొంచెం అనాలిసిస్ చేయండి. ఎవరో ఒక అతను వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చి ఆయన ఒక డేటా తీసి ఇది అని చెప్పేస్తే కాదు. దానికి ముందు ఒక స్టోరీ ఉంటుంది, వెనకొక స్టోరీ ఉంటుంది. అదంతా అనాలిసిస్ చేసుకోండి. బీజేపీ అనేది మనకి ఇప్పుడున్న టైంలో ரொம்ப ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ పార్టీ, దేశం కోసం పనిచేస్తుంది. సార్, ఇప్పుడు ఎన్నికల దగ్గర రానున్న నేపథ్యంలో ప్రతి ఓటర్స్కి కొన్ని పార్టీలు డబ్బులు పంచుతాయి. సో ఓటర్కి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? డబ్బులు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు తీసుకునే వాళ్ళు దేశం గురించి కానీ వాళ్ళ నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. దేశం బాగుపడాలి, మీరు బాగుపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పద్ధతిని మార్చండి. పర్వాలేదులే, ఈరోజు నాకు ఒకరు వచ్చి 2,000 ఇచ్చారు, ఒకడు 3,000 ఇచ్చాడు, అబ్బా ఈరోజు కలెక్షన్ 10,000 అయింది అనుకుంటే మీరు 10,000 దగ్గర ఆగిపోతారు. రేపు ఆయన 10 లక్షలు 10 కోట్లు ఆడి రోల్స్ రాయ్స్లో తిరిగినప్పుడు, చూడరా వాడు కారులో తిరుగుతున్నాడు అంటే దానికి అవకాశం ఇచ్చింది మీరే. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు ఆ క్యాండిడేట్ ఎంత అవైలబిలిటీలో మీకు ఉంటారు, రాత్రి పగులు మీకు పని చేస్తారు అనుకునే క్యాండిడేట్కి మీరు ఓటు వేయండి. దానికోసమే మేము వర్క్ చేస్తున్నాం. జనసేన కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కానీ, మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారి ఆధ్వర్యంలో బీజేపీ కానీ, అందరం పవర్ఫుల్గా ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి మొత్తం ప్రపంచంలోనే నిలబెట్టగలిగే పొటెన్షియల్ మనకు ఉంది. మన దగ్గర రిసోర్సెస్ కానీ, మ్యాన్ పవర్ కానీ, వెల్త్ కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా ఎకనామిక్ స్టాండర్డ్లో 5th పొజిషన్లో ఉంది, కానీ 2027 ముందు 3rd పొజిషన్ కూడా టార్గెట్ చేసుకున్నాను. మన భాజపా పార్టీ 2024 ఎలక్షన్ తర్వాత ఏం చేయాలి అది కోసం లేదు. 2047లో అండ్ కంట్రీ ఎక్కడ ఉన్నాను దానికోసం వర్క్ చేసుకున్నాను. సో కోసం మీరు చూసి అన్ని చూసి నల్లా యోసి ఓట్ చేయండి, బాగా ఆలోచి మీరు ఓట్ చేయండి.
సార్ చెప్తాను సార్, ఇప్పుడు బీజేపీ విజయం ఎలా ఉండబోతుంది సార్ ఈ ఎలక్షన్స్లో మోడీ గారి విజయం? బంపర్ మెజారిటీతో గెలవబోతుంది, అందరికీ తెలిసిన విషయమే అది. ఇదే పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అయితే మాత్రం అధిక మెజార్టీతో అయితే మాత్రం గెలుస్తుందని అయితే మాత్రం ఇక్కడ సినిమా నటి నమ్రత గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.